వీటిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. శాంతి చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టులు ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు మావోయిస్టుల కేంద్రం కమిటీకి లేఖను విడుదల చేసింది. మోదీ ప్రభుత్వం చర్చలకు సుముఖంగా ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతి చర్చలు చేయాలని కేంద్రాన్ని లేఖలో కోరింది. ఇక తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, కేంద్రం ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు స్పందించడం లేదని మావోయిస్టులు వాపోయారు. కేంద్ర హోంమంత్రి స్పందించాలని మావోయిస్టులు కోరుతున్నారు. ఇక శాంతి చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు మావోయిస్టులు కేంద్ర కమిటీకి లేఖను విడుదల చేసింది. మోదీ ప్రభుత్వం చర్చలకు సుముఖంగా ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతి చర్చలు చేయాలని కేంద్రాన్ని కోరినట్టుగా తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం భద్రాద్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇటు కేంద్రం అటు విధంగా రాష్ట్రము రెండు పక్కల లేఖలు అయితే విడుదల చేసింది కేంద్రానికి. బట్ రాష్ట్రం అయితే సిద్ధంగా ఉంది. సో మిగిలిన ఛత్తీస్గఢ్ ఇటు కేంద్రం పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళు ఏమైనా స్పందించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? థ్యాంక్ యూ వరుణ్. గత కొన్ని నెలలుగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుండి కూడా ఇక ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఈ యొక్క రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి దట్టమైన అటవీ ప్రాంతాల్లో అబుజ్మడ్ తో పాటు పూర్తిగా జల్లెడబడుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ ఖగార్ ఏదైతే ఉందో వెంటనే నిలిపివేసి ఈ శాంతి చర్చలకు పిలుపునివ్వాలని చెప్పేసి ఈ యొక్క మావోయిస్టులు గతంలో కూడా లేఖలు రాసినటువంటి నేపథ్యం ఉంది. ఈ రోజు కూడా లేఖ కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతంలో రాసినటువంటి మావోయిస్టుల శాంతి లేఖలు ఏదైతే ఉందో శాంతి చర్చలకు సిద్ధం కావాలని చెప్పేసి ఈ యొక్క మావోయిస్టులు రాసినటువంటి ఈ యొక్క లేఖలపై స్పందించకుండా సస్యమిరా అంటూ తమ పని తాము చేసుకుంటూ పోతున్నటువంటి నేపథ్యంలో మరో దఫ ఈ యొక్క మావోయిస్టులు ఈ శాంతి చర్చల కోసం రాసినటువంటి ఈ యొక్క లేఖ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలకు సిద్ధంగా లేదని కూడా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు కార్యకర్త వరకు అంటే మావోయిస్టుల్లో ఉన్నటువంటి కేడర్లు దాదాపుగా చాలా మంది ఈ ఎన్కౌంటర్లలో చనిపోయినటువంటి నేపథ్యం ఉంది. వారి యొక్క స్థావరాలను పూర్తి స్థాయిలో జల్లెడ పడుతూ కొండలపైన కావచ్చు, అలాగే కర్రెగొట్టు ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టి అక్కడ 2 గుట్టలను అంటే అక్కడ ఉన్నటువంటి 15 గుట్టలను ఇప్పటికే 2 గుట్టలను స్వాధీనం చేసుకొని ఆ గుట్టలపైన జాతీయ పతాకాన్ని కూడా ఎగరేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మావోయిస్టులకు తీవ్ర నష్టం కలిగిస్తూ వారి యొక్క ఉనికిని కోల్పోతున్నటువంటి తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి శాంతి చర్చలు జరపాలని చెప్తూ ఈ యొక్క లేఖ రాసినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఈ అంశంపై అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. వరుణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.